సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు ఇవ్వకుంటే ధర్నా చేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాల్సిందే, చేయకపోతే ధర్నాకు దిగుతా, బతికున్నంతకాలం ప్రజల కోసమే పోరాటం చేస్తాను. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ బీజేపీలో తెలంగాణ ఆగమాగం అవుతుంది. అయితే మోడీ లేదా ఈడీ ఇచ్చేందింతే. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఇదేనా? సో కాంగ్రెస్ బీజేపీపై కేసీఆర్ మండిపాటు. తెలంగాణ కోసం కోట్లాడే పార్టీ బారాస పార్టీ. సో మొత్తంగా చూసుకుంటే 1,30,000 మందికి లబ్ధిదారులతో అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ధర్నా చేస్తారని చెప్పేసి నేనైతే చెప్తున్నారు. పథకాలు పెట్టాం, రైతాంగాన్ని కాపాడుకుంటాం. సో పథకాలు పెట్టాం, రైతాంగాన్ని కాపాడుకున్నాం అని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు పథకం ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే రైతు భరోసా పేరుతో వీరైతే ఎకరానికి 15,000 ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వాలని. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తా అని చెప్పేసి ఈయనైతే ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కీములు అయితే అమలు చేయాలన్నమాట, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్